హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే అక్క 3 ఛానల్లో పెడుతున్నారు, మాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయని అంటున్నారు. అందువల్ల అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల ప్రతి వీడియోలో ఈ బిట్ అయితే చెప్తూ ఉన్నాను. సో ముందు వీడియోస్ కానీ తర్వాత వీడియోస్ కానీ చూడాలంటే కమెంట్ బాక్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని ద్వారా ఆ లింక్ క్లిక్ చేసి ముందు వీడియోస్ కానీ తర్వాత వీడియోస్ కానీ చూడొచ్చు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాం. మబ్బు చూసారా, కారు మబ్బులు కమ్ముకొచ్చేసినట్లు నల్లగా అయిపోయింది. సో ఇక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మాకైతే అసలు ఫ్లైట్ మిస్ అయిపోద్ది అనే సిచ్యువేషన్లో ఉన్నాం అన్నమాట. ఎందుకంటే అమెరికాలో వర్షం వస్తే అన్ని కార్లు కూడా ఫాస్ట్గా పోలేవు కదా. అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ ఆగదు కానీ స్లోగా పోతూ ఉంటాయి. కానీ ఏదైనా ఒక కారు కన్నా ఏదైనా స్లో అయినా సడన్ బ్రేక్ వేసినా కానీ ఇంకా మనం రీచ్ అవ్వాలనుకున్న డెస్టినేషన్ అయితే అస్సలు 100% రీచ్ అవ్వలేము అనమాట. సో మొత్తానికి మా జర్నీ టెన్షన్తో సాగింది. అసలు ఫ్లైట్ ఇన్ టైంకి చేరుకోగలుగుతామా ఎయిర్పోర్ట్కి అన్నట్లు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ వన్స్ మనం ఈ రోడ్ ఎక్కేసిన తర్వాత, హైవే ఎక్కేసిన తర్వాత వేరే ఆల్టర్నేటివ్ ఉండదు అనమాట మనకు. ఒకవేళ వేరే రూట్లు ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇదే టైం చూపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి నేను తీసినప్పుడల్లా ట్రాఫిక్ తక్కువగానే ఉన్నట్లుంది, వీడియో తీసినప్పుడల్లా ఇవి మాత్రం ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి. కాకపోతే మాకు దాదాపు ఒక 2 అవర్స్ టైము, 2 అవర్స్ 3 అవర్స్ ఎక్స్ట్రా పడింది టైము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే మనకు ఇక్కడ చెప్పాను కదా, టనల్ కానీ బ్రిడ్జ్ కానీ ఉంటుంది రివర్ మీదని. ఈ బ్రిడ్జ్ అయితే చాలా దూరం ఉంది. ఈ బ్రిడ్జికి కూడా మనం పే చేయాలి, $17 అంట ఈ బ్రిడ్జ్ మనం దాటడానికి. సో అలా అక్కడ ప్రతిదానికి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది అనమాట. సో మనం కన్వర్ట్ చేసుకుంటే మాత్రం వాసిపోద్ది. కాకపోతే వాళ్ళు అక్కడున్న వాళ్ళకి ఏంటంటే అవి 17 అంటే 17 రూపీస్ లెక్కలాగా ఉంటుంది అనమాట వాళ్ళకి. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు అక్కడ డబుల్ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఫ్లైఓవర్స్, డబుల్ ఫ్లైఓవర్ ఉంది. సో ఇదే విధంగా మన ఇండియాలో కూడా కడితే కొంచెం ఆ ట్రాఫిక్ని అరికట్టచ్చు అనిపించింది దాన్ని చూసిన తర్వాత. సో ఇక ప్రయాణం అయితే సాగుతూ ఉంది. టెన్షన్గా మా అన్న అయితే పాపం స్టంట్లు చేసి మరి అటుపక్క అంటే వరుసగా 4-5 లైన్స్ ఉంటాయి. ఈ లేన్లో ఒక ఖాళీ ఉంటే ఈ లేన్కి, ఆ లేన్లో ఖాళీ ఉంటే ఆ లేన్కి అలా వెళ్తూ మొత్తానికి ఒక కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 అవర్ ముందు మాత్రం మనకు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. 1 అవర్లో మనం చెక్ ఇన్ వచ్చి చేసేటప్పటికి 20 మినిట్స్ మాత్రమే మాకు టైం ఉంది. ఆ 20 మినిట్స్ లోపల మేము చెక్ ఇన్ అయిపోవాలన్నమాట. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ దగ్గరగా వచ్చాం. ఫ్లైట్ ఏంటంటే లోపల చెక్ ఇన్ దాకా అక్కడ ఉన్న వాళ్ళు మన తోడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు అన్నమాట. మనకు బెంగళూరులో కానీ ఆల్మోస్ట్ ఇండియాలో ఎక్కడ కూడా మనం బయటే ఉండాలి కానీ ఇక్కడంతా అలౌ చేయరు. కానీ ఇక్కడ అలౌ చేస్తారనమాట. చూడండి, చెక్ ఇన్ వరకు ఇంకా ఆల్మోస్ట్ పరిగెడుతూ వెళ్ళినట్టే వెళ్తూ ఉన్నాం. సో ప్రణవ్కి లాస్ట్లో పాపం ఆ టెన్షన్లో నేను బాయ్ కూడా చెప్పలేదు ప్రణవ్కి. అక్కడ చూస్తే క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం తొందరగా అయ్యేలాగా చూసుకొని అక్కడికి వెళ్ళాం. కానీ వెళ్ళేటప్పుడు నేను ఎండొస్తే బాగుండు, ఫ్లైట్ లేట్ అయితే బాగుండు అని దేవుడిని వేడుకున్నాను అన్నమాట. కానీ నా 2 కోరికలు కూడా దేవుడు తీర్చాడు. ఎండొచ్చింది, తర్వాత ఫ్లైట్ కూడా డిలే అయిందనమాట. సో నేను అక్కడ అన్న చెప్పాడు, ఇన్ టైంకి మనం చేరుకోలేము, మోస్ట్లీ ఫ్లైట్ కన్నా మిస్ అవుతామేమో అన్నాడు. అప్పుడు నాకు మొక్కేశాను అనమాట, 2 ఎండ రావాలి ప్లస్ ఫ్లైట్ డిలే అవ్వాలని. సో 2 జరిగాయి. సో ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామిని వేడుకున్నప్పుడు 100% కాదు 1000% జరుగుతుంది అనమాట. అవన్నీ జరిగినప్పుడు అనిపిస్తుంది. కాకపోతే భగవంతుడు అనుకుంటూ ఉంటాడేమో, ఈ పిచ్చిది ఇవి చిన్న కోరికలు కదా కోరుతుంది, తీర్చేద్దాంలే అనుకుంటాడేమో. అవన్నీ కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫ్లైట్లో నుంచి మన సూట్ కేసులన్నీ ఎలా దిగుతాయి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో పెద్ద బాక్సులుగా ఉంటాయి. వాటిల్లో మొత్తం సూట్ కేసులు అన్నీ కూడా 1 by 1 నింపేసి ఆ కింద ట్రాలీ లాగా పోతుంది కదా, దానిలో బెల్ట్ దగ్గరికి చేరుస్తారనమాట. ఇదే విధంగా దాన్ని లోడ్ చేసేటప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎక్కువగా మ్యాన్ పవర్ లేకుండా అన్ని మిషనరీ ద్వారా చేసే ఏర్పాటు అని చెప్పచ్చు.
చాలా వరకు యూఎస్లో ఈవెన్ వ్యవసాయం కానీ లేదా వేరే ఏ పనులైనా కానీ మ్యాక్సిమం మిషన్లతోనే చేస్తారు. ఈవెన్ రోడ్లో చెట్లు కట్ చేసేటప్పుడు కూడా మన వాళ్ళైతే ఆ చెట్టు కొమ్మలు వేసుకొని వెళ్తూ ఉంటారు లారీలో కానీ అట్లా. వాళ్ళు ఏంటంటే అక్కడే ఆ చెట్టుని పచ్చి చెట్టుని కూడా పొడి చేసేసి ఆ పొడిని తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో అలా మిషనరీస్ ఎక్కడికక్కడ వాళ్ళు బాగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే మ్యాన్ పవర్ తక్కువ, ఇది మిషనరీ యూసేజ్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్ని సూట్ కేసులు మనుషులు చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా లేబర్ కూడా కావాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇక్కడ చూడండి పైన అక్కడ లోపల ఒక ముగ్గురుతో ఈ పని అంతా అయిపోతుంది. సో నంబర్ ఆఫ్ సూట్ కేసు ఈ మూడిట్లో దాదాపు నాకు తెలిసి ఒక 150 to 100 సూట్ కేసెస్ ఒకేసారి తీసుకెళ్ళచ్చు అనమాట వాళ్ళు. అలా మనకు మ్యాన్ పవర్ తగ్గించే మిషనరీస్ అన్నీ వచ్చున్నాయి కాబట్టి వీళ్ళన్నిటిని కూడా బాగా వాడుతున్నారు. అంటే ఇవి ఫ్లైట్లోంచి దించేటివి ఎక్కేటివి మనకు కూడా ఉన్నాయనుకోండి, ఇవే కాకుండా చాలా కూడా వాళ్ళు మిషనరీని యూజ్ చేసి మ్యాన్ పవర్ని తగ్గిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ ఫ్లైట్ చాలా పెద్ద ఫ్లైట్, దీనికి 4 ఇటుపక్క 4 అటుపక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 4ల ద్వారా మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బయట దూకేసేదానికి వీలుగా, అంత పెద్ద ఫ్లైట్ కాబట్టి 1, 2 పెడితే కష్టం అని 8 పెట్టారనమాట. సో 8 ద్వారా మనం ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవచ్చు. తర్వాత నేను ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పాను కదా, సో ఫ్లైట్ డిలే అయింది. ఒకవేళ ఫ్లైట్ కానీ డిలే అవ్వకపోతే మాకు నెక్ టు నెక్ ఉండేదన్నమాట. ఇంకా అక్కడ చెక్ ఇన్ అవ్వడం పరిగెత్తడం అలా ఉండేది. అలా కాకుండా మేము ఎంత పరిగెత్తుకొచ్చినా ఇక్కడ ఇంకా ఒక దాదాపు ఒక 45 మినిట్స్ డిలే అవ్వడం వల్ల 45 మినిట్స్ వెయిట్ చేసాం. ఇక్కడ చూసారా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైనా సరే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా ప్రియారిటీ ఉంది అమెరికాలో. ఎక్కడైనా ఈవెన్ పార్కింగ్ కూడా వాళ్ళకి స్పెషల్ పార్కింగ్, ఎక్కడైనా సీటింగ్ స్పెషల్, ఈవెన్ ఛార్జింగ్ పాయింట్ కూడా స్పెషల్ అనమాట. వాళ్ళని చాలా స్పెషల్గా చూడడం అనేది నాకు బాగా నచ్చింది. ఈవెన్ మన ఇండియాలో కూడా ట్రైన్లో బస్సుల్లో వాటిలో ఉంటుంది కానీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఎక్కడైనా సరే వాళ్ళకి ప్రియారిటీ అనేది ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ అంతా కూడా ప్రణవ్ ఫోన్లోనే చేసేసాడు. అందువల్ల మేము అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోలేదు. అప్పుడు ఏం జరిగిందంటే దానికంటే ముందు ఇక్కడ చూడండి ఫ్లైటు, బస్సులు, లారీలు, కార్లు అన్నీ కూడా ఈక్వల్గా పోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎయిర్పోర్ట్కిను రోడ్డుకి ఎక్కువ పెద్ద గోడలంతా మనలాగా గోడలంతా లేవు. అది చూడండి చిన్న గోడ అక్కడ చూసారా, వైట్ అండ్ బ్లాక్ అంతే అన్నమాట దానికి ఫ్లైట్కి. సో ఫ్లైట్ వెళ్తూ ఉంటే పక్కన ఇవి కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇది నాకెందుకో గమ్మత్తుగా అనిపించింది. ఈవెన్ ట్రైన్ మన రోడ్లో వెళ్ళేటప్పుడు బస్ కానీ కారు కానీ ఈక్వల్గా వెళ్తున్నప్పుడు చూడడానికి భలే మజాగా ఉంటుంది కదా. సో అలానే అనిపించింది. సో మొత్తానికి ఒక 45 మినిట్స్ లేటు, ఆల్మోస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పటికి 1.5 hours పట్టింది. తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ చిన్నగా ఇలాగే పోతూ ఉందన్నమాట. దానికి క్లియరెన్స్ లేదో ఏంటో తెలియలేదు, చిన్నగా పోతూ ఉంది. కానీ యుఎస్ ఇది న్యూయార్క్ ఎయిర్పోర్టు. సో నైట్ లైట్ల కాంతులలో న్యూయార్క్ ఎయిర్పోర్టు బాగా అందంగా కనిపించింది. కానీ విజువల్స్లో అంత అనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపించింది అనమాట. అదేవిధంగా కొద్దిగా పైకి పోయేటప్పటికి ఇంకా బాగా అనిపించింది. అది చూడడానికి 2 కళ్ళు చాలవు అని చెప్పచ్చు. ఇక్కడ చూసారా అక్కడ పక్కన కార్లు వెళ్తూ ఉన్నాయి, ఇక్కడ ఫ్లైఓవర్ కిందంతా వెళ్తూ ఉన్నాయి. సో ఇది గమ్మత్తుగా అనిపించింది అనమాట. సో ఇలాంటిది నేను ఫస్ట్ టైం ఇలా చూడండి ఫ్లైట్ పైన వెళ్తూ ఉంది, కింద కార్లు వెళ్తూ ఉండడం చూడడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. మనకైతే పెద్ద పెద్ద గోడలు కట్టేసి ఫెన్సింగ్ వేసేసి అలా ఉంటాయి కదా, సో అలా ఏం లేదు. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. సో ఆల్మోస్ట్ అక్కడైతే కింద బ్రిడ్జ్ ఉంది కానీ ఇక్కడ మామూలుగా రోడ్డుకి ఈక్వల్గా ఉందన్నమాట. ఇది నాకు బాగా అనిపించింది. సో దీనికంటే ముందు ఒక మాట చెప్పడం మర్చిపోయాను. మాకు లగేజ్ అంతా తీసుకొచ్చాం కదా క్యాబిన్ లగేజీ. సో ఆ క్యాబిన్ లగేజ్ ఏమైందంటే సైజు పెద్దవైపోయాయి అన్నమాట బ్యాగులు. సో వాళ్ళు మనకు సైజ్ మెజర్మెంట్ ఇచ్చారు, ఆ మెజర్మెంట్కి ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఎందుకు ఎక్కువైపోయినా అనే దానికి ఏంటంటే
మాకు చెక్ ఇన్ లగేజ్ లేకుండా క్యాబిన్ లగేజ్ మాత్రమే 23+15 ఏదో ఎక్కువ ఇచ్చారనమాట. క్యాబిన్ లగేజ్ మాత్రమే, అది కూడా 2 బ్యాగుల్లోనే ఆ లగేజ్ అంతా మనం సర్దుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు టోల్వే కూడా కనిపిస్తూ ఉందన్నమాట ఫ్లైట్లో నుంచి. అవి ఇందాక మన మాటలోకి వచ్చేసినట్టయితే అది ఆ బ్యాగులు అట్లా ఇచ్చారు. సో పూజీ ప్రణవ్ ఎక్స్ట్రా బ్యాగ్ బుక్ చేస్తానంటే, ఎక్స్ట్రా సూట్ కేసు బుక్ చేస్తానంటే వద్దు మా దగ్గర ఏం లేవు సరిపోతుందని ఎట్లా ఒకట్లా సర్దేసింది. అక్కడికి ఫ్లైట్ ఎక్కే ముందు చాలాసార్లు పిలిచారంట, దేశరెడ్డి ఫ్యామిలీ అంటే మా ఇంటి పేరు దేశరెడ్డి ఫ్యామిలీ అన్నారు. మాకు వినిపించలే, మేము వెళ్ళలేదు. తర్వాత వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ అక్కడ తీసుకోలేదు, అందువల్ల పిలిచాము అని చెప్పారు. సరే ఇంకా నన్ను స్కాన్ చేయగానే పక్కన రమ్మన్నారు. అలాగే పూజని మా వారిని కూడా పక్కన రమ్మన్న తర్వాత అప్పుడు లగేజ్ వాళ్ళు గమనించారనమాట. సో లగేజ్ ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నవి, అక్కడ క్యాబిన్లో పట్టవు. సో 2 బ్యాగులు మీరు చెక్ ఇన్ చేయాలి అని చెప్పారు. సో అయ్యో ముందే గన ప్రణవ్ ఉండంగా కానీ అయింటే ఆ బ్యాగులు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా, సో అవి ఇచ్చేసి ఉంటాం కదా అని చెప్పి అనుకున్నాము. సో మేము లోపలికి వచ్చేసిన తర్వాత ప్రణవ్ని వెళ్ళిపోమని చెప్పాము. కానీ ఇక్కడ ఫ్లైట్ దగ్గరికి వన్స్ లోపలికి వచ్చేసిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కడానికి వచ్చేసిన తర్వాత వెనక్కి వెళ్ళేదానికి అవ్వదన్నమాట. సో అలా వాళ్ళు బ్యాగులు చూసి ఫస్ట్ ఒక బ్యాగ్ అన్నారు, మళ్ళీ 2వ బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేయాలన్నారు. అప్పుడు ప్రణవ్ కంటే నార్మల్గా మనం బుక్ చేస్తుంటే ఒక $80తో వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మీరు 2 బ్యాగులకి ఎంత వేస్తాడో, ఒక్కోసారి 300 వేయచ్చు, ఎంత వేయచ్చో కూడా తెలీదు, అది సపరేట్గా కూడా వేస్తారేమో అని చెప్పి అన్నాడు. ఇంకా బాధేసింది. చూడండి నైట్వి ఎంత బాగుందో, ఇంకా బాధేసింది. అయ్యో అనవసరంగా ఇంత పే చేయాల్సి వస్తుంది, ఆల్రెడీ చాలా వేస్ట్గా పే చేసాం. ఆ వీడియోస్ చెప్పేటప్పుడు ఎందుకు డబ్బులంతా చాలా వేస్ట్ అయింది అనేది ఆ వీడియోస్లో చెప్తాను. మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం అయింది అని చెప్పి చాలా బాధపడ్డాను. సో దాని గురించి డిస్కషన్స్ నేను పూజ చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. అయ్యో ఇలా పెట్టుంటే బాగుండు, అలా పెట్టుంటే బాగుండు, అనవసరంగా ఇవి చేసామని చాలాసేపు ఇది పడ్డాం అనమాట. ప్రణవ్ ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా బాధేసింది. అంటే ఈచ్ $300 ఇస్తే అంత వర్త్ మెటీరియల్ కూడా దానిలో లేవు కదమ్మా, ఒకవేళ $300 ఈచ్ అన్నారంటే మీరు ఆ లగేజ్ వదిలేయండి అన్నారు. మళ్ళీ నాకు బాధేసింది అనమాట. లగేజ్ వదిలేయాలంటే దానిలో ఏమున్నాయో కూడా మాకు తెలియదు, దేనిలో ఏది పెట్టామో తెలీదు. అప్పుడు ప్రతిసారి వీడియో తీస్తుంటాను కదా, అప్పుడు వీడియో తీస్తుంటే ఏ బ్యాగ్లో ఏం పెట్టినామో తెలుసుండేది. నేను హడావుల్లో వీడియోస్ కూడా తీయలేదు అని అనుకున్నాను. తర్వాత పూజ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు కొన్న ఐటమ్స్ అన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయని చెప్పింది. సరే ఇక పూజకి చెప్పాను అనమాట నేను, ఏంటంటే పూజీ ఈ డిస్కషన్ వదిలేద్దాం, ఇంకా అయిందేదో అయిపోయింది, ఇంకా ఎవరు డబ్బులు వాళ్ళు కట్టాల్సిందే, ఇంకా వదిలే, ఇంకా ఆ టాపిక్ ఇంకా మన ఇద్దరం కూడా మాట్లాడకూడదు అని చెప్పి అనుకొని ఇద్దరం కూడా మాట్లాడలేదన్నమాట. సో లోపల ఎంత బాధ ఉన్నా కూడా ఇంకా దాన్ని వదిలేసాం. సరే ఎలా అయితే అలా వద్దులే అని చెప్పి వదిలేసాము. ఇక ఫ్లైట్ సాగుతూ ఉంది. ఇందాక చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఫ్లైట్ జస్ట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినా కరెక్ట్గా ఒక 10 మినిట్స్ ఉంటుంది అనమాట. ఈ 10 మినిట్స్లో బాగా ఊగిపోయింది ఫ్లైట్, గాలికి బాగా ఊగిపోయింది. నార్మల్గా పైకి వెళ్ళినప్పుడు ఇలా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ముందే చెప్తారు, మీరు సీట్ బెల్ట్ వేసుకోండి, సీట్లు స్ట్రైట్గా పెట్టుకోండి అని చెప్తారు. కానీ ఇవేం చెప్పకుండానే ఎక్కడం 10 మినిట్స్లోనే మాకు కింద వాటర్ కూడా ఎక్కడో కనిపించకుండా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఫ్లైట్ చాలా ఎక్కువ ఎత్తుకు కూడా వెళ్ళలేదు. ఫ్లైట్ ఎక్కువ ఎత్తులో వెళ్ళినప్పుడు గాలి వచ్చి ఒకవేళ ఫ్లైట్ కిందకి వచ్చినా కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మధ్య కూడా మనం ఒకటి చూసాం, 1000 feet కింద పడిపోయింది, మళ్ళీ ఎలాగోలా పైలట్ బ్యాలెన్స్ చేశాడు, కానీ పైనుంచి సూట్ కేసులు అన్నీ పడ్డాయి, అప్పుడు దానివల్ల అందరికీ దెబ్బలు తగిలాయని చెప్పారు కదా. సో అలా ఇది అంత పైకి కూడా పోలేదు. ఇక పూజ అయితే దేవుడా అని పూజ దేవుడిని వేడుకుంటుంది. నేనైతే పైనుంచి బ్యాగులు పైన పడతాయేమో అని మా వారిని కొంచెం ఇట్లా రమ్మని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందాకంతా నేను దేవుడిని మొక్కున్నా, ఎండ రావాలి, ఫ్లైట్ లేట్ అవ్వాలి, ఇవన్నీ మొక్కున్నాను కదా. ఆ టైంలో నేను దేవుడిని మొక్కాలనే ఇది కూడా నాకు రాలేదు. నేను దేవుడిని మొక్కలేదు, ఏం కాకూడదని దేవుడిని మొక్కలేదు. అప్పుడు ఏం ఆలోచించాను ఒక్కసారి గెస్ట్ చేయండి. సో మీరు గెస్ట్ చేస్తుంటారా? ఒకవేళ ఎవరైనా నేను చెప్పే మాట ముందుగానే గెస్ట్ చేస్తుంటే గనక కమెంట్లో అక్క నేను ముందే గెస్ట్ చేశాను, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే గెస్ట్ చేశాను అని చెప్పి కమెంట్లో చెప్పండి. అదేంటంటే నాకు ప్రణవ్ గుర్తొచ్చాడు. సో మేము ముగ్గురు ఇక్కడ చనిపోతే ప్రణవ్ పరిస్థితి ఏంటి అసలు? మామూలుగానే ఇప్పుడే వాడు ఉండలేకపోతున్నాడు మమ్మల్ని వదిలి.
సో మేము మేము ముగ్గురు లేకుండా ఉంటే వాడు ఎలా అనేది వాడి గురించి గుర్తొచ్చేసింది నాకు. ఇక మేము బతకాలనేది రాలేదు కానీ వాడి పరిస్థితి ఏంటి అనేది చాలాసేపు అంటే ఫ్లైట్ స్టడీ అయినాక కూడా చాలాసేపు బాధేసింది వాడి గురించి తలుచుకొని. మాకు ఏదైనా ఏంటి వాడి పరిస్థితి ఏంది అన్నట్లు అనిపించింది. తర్వాత మళ్ళీ సేఫ్గా రీచ్ అయ్యాం. ఇంకా ఇంకా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అరుపులు, ఒకటే అరుపులు కేకలు. మరియు ఒక ఆవిడైతే ఒక 80+ ఉంటుందంట. ఆవిడైతే మరీ అరిచేసింది, పెద్దగా అరిచేసింది. ఆవిడకి చాలా భయం వేసిందేమో, చాలా పెద్దగా అరిచేసింది. ఎట్లో మాకు ఏం కాకుండా సేఫ్గా ఆ గాలి తగ్గిపోయి మామూలుగా స్టడీ అయిపోయింది అన్నమాట. తర్వాత 2 రోజుల తర్వాత ప్రణవ్తో డిస్కస్ చేస్తూ ఈ మాట చెప్పాను. ప్రణవ్, ఎందుకో నాకు తెలియలేదు, ఆ టైంలో నువ్వే గుర్తొచ్చావు, నీ పరిస్థితి ఏంటి అనేది గుర్తొచ్చింది కానీ దేవునికి కాపాడాలి, మమ్మల్ని కాపాడు అనే మాట నాకు గుర్తురాలే. పూజ అయితే తెగ మొక్కేస్తుంది దేవుడికి అని చెప్పి చెప్పాను. ఇక్కడ చూడండి, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి ఇల్లులు. మోస్ట్లీ విల్లాస్ అయి ఉండొచ్చేమో. ఓకే, ఇంకా పాయింట్లోకి వచ్చేసినట్లయితే అలా చెప్పినప్పుడు ప్రణవ్ ఇంకేంటో ఏముందమ్మా, ఇంక నేను అసలు ఆ పరిస్థితిని కూడా ఊహించుకోలేను, ఇంక నేను కూడా మీతో పాటే అని అన్నాడు. అప్పుడు ఇంకా బాధేసింది. సో అలా ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఈ రోజున్న వాళ్ళం రేపు ఉంటామా లేదా అనేది గ్యారంటీ లేదనమాట. ఎన్నో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందువల్ల ఇక్కడ ఒక్క టాపిక్ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉన్నన్ని రోజులు మనం ఈరోజు ఎలా హ్యాపీగా మన డేని గడపగలుగుతామా, ఉన్నంతలో ఎలా హ్యాపీగా ఉండగలుగుతామా అనేది ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మనం బతికిన కొన్ని రోజులకి ఒక సార్థకత ఉంటుందేమో అని అనిపించింది. ఈ ఒక్క నిమిషంలో పోయే ప్రాణానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలు, శాపాలు పట్టడాలు, నాకుందే నీకు లేదే, నీకుందే నాకు లేదే అనుకోవడం, ఇవన్నీ ఒక్క క్షణం ఆలోచిస్తే నిమిషంలో పోయే ప్రాణానికి ఇంత ఆలోచనలు అవసరమా అని అనిపించింది. అలా కొంతమంది ఏదైనా అంటూ ఉంటారు, ఎవరైనా శాపాలు పెడితే జరుగుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. సో అలా పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్కే ఇదవుతుందే కానీ పెట్టిన వాళ్ళకి ఏం కాదనమాట. ఏదైనా సరే మంచిగా వెళ్ళి మనం మంచి మనసుతో ఆలోచించి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో కూడా మనం ఉండాలి అనుకుంటే మన లైఫ్ ఎప్పుడు సజావుగా సాగుతుంది. ఎప్పుడు ఈర్ష, కుట్ర, చుట్టుపక్కల వాళ్ళ మీద కుళ్ళుకోవడం, అయ్యో నాకు లేదే, వాళ్ళకుందే అని ఈర్షపడ్డం, అయ్యో వాళ్ళు అక్కడ తిరుగుతున్నారే, ఇక్కడ తిరుగుతున్నారే, నేను తిరగలేకపోతున్నానే, నాకంత డబ్బులు లేదే అని అనుకోవడం, ఇవన్నీ కూడా నిజంగా మనిషిని ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వదన్నమాట. సో ఒక్క క్షణంలో పోయే ప్రాణం కోసం ఇన్ని ఆలోచనలు అవసరమా అని అనిపించింది ఆ క్షణంలో. సో అది ఇన్ కేస్ అది బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటే ఇక పై ప్రాణాలు పైనే పోయి ఉంటాయి. కనీసం మమ్మల్ని చూసుకోవడానికి మా ఫేసులు కూడా పాపం ప్రణవ్ కనిపించుండవేమో, అలా ఎండేది. కానీ మేము మంచి చేసామని అనుకుంటున్నా. అందువల్లనే భగవంతుడు మాకు ఏమీ కాకుండా సేఫ్గా తీసుకొచ్చాడు అని అనిపించింది. నార్మల్గా ఏంటంటే ఫ్లైట్లో గాలి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ ఇది ఎక్కువగా జరగడం వల్ల అందరూ భయపడ్డారు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఆల్మోస్ట్ వణికిపోయారు, ఇంకా హోప్స్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కువ ఎత్తు ఎగరలేదన్నమాట. ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఏంటంటే కూలిపోయే ఆస్కారం ఉంటుంది కదా, అలా అని చెప్పి చాలామంది భయపడిపోయారనమాట. సో మొత్తానికి కథ సుఖాంతమైందని చెప్పచ్చు. సో మేమైతే ఫ్లైట్ అందరు దిగిన దాకా వెయిట్ చేసాం. ఎందుకంటే మాకు లండన్లో ఆల్మోస్ట్ 6 hours లేఓవర్ ఉందన్నమాట. సో 6 hours లేఓవర్ ఉంది కదా, ఎందుకు ఈ జనాల్లో తోసుకుంటూ వెళ్ళాలని చెప్పి హ్యాపీగా కూర్చున్నాం. సో అందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి తర్వాత మేము బయలుదేరామన్నమాట. సో ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి. సో ఇది బిజినెస్ క్లాస్. సో బిజినెస్ క్లాస్ అంటూ ఉంటాం కానీ ఇది ఎక్కువగా ఫ్యామిలీతో పోయినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు క్యాబిన్లో వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నట్టు కూర్చోవాలి, కానీ ఒకరికొకరికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అదే నేను ఏదో ఒక వీడియో చూస్తుంటే భార్యాభర్తలు పక్కన వస్తే అప్పుడు ఆవిడ అంటూ ఉంటారనమాట, మా ఇద్దరికి మధ్యలో ఒక వారధిలాగా అయిపోయింది, ఇంత డబ్బులు పెట్టి మా వారి పక్కన నేను కూర్చోలేకపోతున్నానే అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఆ వీడియో పెట్టారనమాట. అది గుర్తొచ్చింది. తర్వాత ఇప్పుడు మేము లండన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. సో చిరాకంతా లండన్ ఎయిర్పోర్ట్లోని, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ఇంకొక దీని కనెక్టివిటీ ఫ్లైట్కి వెళ్ళడానికి చాలా లిఫ్ట్లు వాడాలి, తర్వాత ట్రైన్ వాడాలి,
ఇవన్నీ ఏంటంటే చిరాకుగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ ఎక్కి మళ్ళీ మనం ఇటుపక్క నుంచి ఆపోజిట్ వైపే వెళ్ళాలన్నమాట. సో ఆపోజిట్ వెళ్ళాక ఇక పైకి ఎక్కడం, కిందకి దిగడం ఇవన్నీ నార్మల్. సో ఇప్పుడు ఏంటంటే మేము లండన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో లండన్ ఎయిర్పోర్ట్లో 6 అవర్స్ ఉంది కాబట్టి ఇక్కడ షాపింగ్ అంతా కూడా ఒకసారి అలా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంక ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నామంటేనే డ్యూటీ ఫ్రీ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకురమ్మంటుంటారు కదా, పర్ఫ్యూమ్స్ కానీ మందు బాటిల్స్ కానీ ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా వాళ్ళ కోసం నిదానంగా చూద్దామని అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ట్రైన్లు మనకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. మనం ఒకవేళ మిస్ అయినా కూడా దగ్గర వస్తూ ఉంటాయి. అది కాకుండా షార్ట్గా లేఓవర్ ఉంటే మాత్రం లండన్లో ఇంకా పరిగెత్తడాలే. ఇలా మనం ఫ్రీగా పోవడం అంటే ఉండదు. మినిమం ఒక 2 అవర్స్ ఉన్నా కూడా కష్టం అన్నమాట. చాలాసేపు పడుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం లండన్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కరెక్ట్గా మనకు ఫ్లైట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ఇన్లు అంతా చేసి ప్యాకేజ్ అంతా చెక్ఇన్ మళ్ళీ చేయాలి. అప్పుడు చాలా టైం తీసుకుంటుంది. అక్కడ క్యూ ఉంటారు, చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే మినిమం 2 అవర్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్కి పడుతుంది అనమాట. మనం అక్కడి నుంచి దిగి ఫ్లైట్లో నుంచి బయట వచ్చి ఇక్కడికి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ ట్రైన్ దిగి మళ్ళీ లిఫ్ట్ ఎక్కి ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మేము షాపింగ్ చేద్దామని చెప్పి అలా ఆ 6 అవర్స్ని అలా స్పెండ్ చేసాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.